హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. నేను మీ దేవప్రసాద్. ఈరోజు నేను టాప్ కటింగ్ ఎలా చేయాలి ఆది కొలతలతో అనేది చూపించబోతున్నానండి. అసలు కటింగ్ అనేది రాని వారికి కూడా చాలా ఈజీగా ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లైనింగ్, అలానే మెయిన్ ఫ్యాబ్రిక్, అలానే ఇదైతే ఆది కోసం ఇచ్చినటువంటి టాప్ అండి. ఇది ఫస్ట్ అయితే మనం 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట. నాలుగు మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా నీట్గా పెట్టుకోవాలి మనం. దాని తర్వాత ఈ టాప్ వచ్చేసి మనం ఆది కోసం ఏ టాప్ అయితే తీసుకున్నామో ఆ టాప్ను కూడా నీట్గా 4 విధాలు సమానంగా వచ్చే విధంగా మడత పెట్టుకోవాలండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇప్పుడు ఇలానే టాప్ అనేది ఫోల్డింగ్స్ అనేవి లేకుండా నీట్గా మడత పెట్టుకొని షోల్డర్స్ దగ్గర, నెక్ దగ్గర, ఆమ్ హోల్ దగ్గర కూడా సమానంగా మడత పెట్టుకోవాలండి. మడత పెట్టుకొని మన లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దానిపైన దీన్ని వేయాలన్నమాట. ఇలా నీట్గా పేర్చిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ ఏంటంటే భుజాల దగ్గర అండి. భుజాల దగ్గర మనకి నెక్ ఉంటుంది కదా, నెక్ దగ్గర 1 సెంటీమీటరు, నెక్ నుంచి 1 సెంటీమీటర్ ఖర్చు ఉంచుకోవాలి. అలాగే షోల్డర్స్ నుంచి పావించు 1 సెంటీమీటర్ భుజాల దగ్గర, నెక్ దగ్గర పైన పావించి ఉంచాలి. ఇప్పుడు నెక్ దగ్గరికి వచ్చేసరికి మనకి 1 సెంటీమీటర్ పైకి పెట్టాలండి. అలానే చంక లోతు దగ్గర కూడా మనం ఎగ్జాక్ట్గా లాగి ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే నడుము దగ్గర, హిప్ దగ్గర కూడా మనకి కట్స్ ఉంటాయి కదా, అక్కడికి ఒక మార్క్ అయితే చేసుకోవాలన్నమాట. అలానే మధ్యగా ఇలా మనకి షేప్ ఉంటే ఇలా షేప్ వైజ్ మనకి చంక దగ్గర నుంచి ఇక్కడికి ఇలా ఒక మార్క్లా చేసేసుకోవాలి. ఇప్పుడు కిందకు వచ్చేసరికి ఇది లైనింగ్ కాబట్టి టాప్ నుంచి కొంచెం పైకి అయితే వేసుకుంటే సరిపోతుందండి, ఎంతో కాదు. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం చంక లోతు తీసుకుందాము. డ్రెస్తోనే తీసేసుకోవచ్చు అనమాట. ఇది డ్రెస్ నుంచి మిడిల్కి మనం మార్క్ చేసుకుని చూసుకోవాలి. ఇది ఆదితో చెప్తున్నానండి, కొలతలతో మరొక వీడియో చేసి చూపిస్తాను. ఆదితో ఇలా అనమాట. ఇదేంటంటే ఇప్పుడు మనం చంక లోతు నుంచి 2 సెంటీమీటర్లు, నేనైతే 2 ఇంచులు ఖర్చుకు అనేది పెట్టాను. ఇప్పుడు మన హిప్ రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకొని అదే సేమ్ మనం కింద మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ కూడా అంతే తీసుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. అది ఏ కట్ అంటారు కదా, ఇలా మనం కింద ఎక్కువగా తీసుకొని కటింగ్ వస్తుంది అలా. ఇది అయితే స్ట్రైట్ కట్గానే తీసుకున్నాను, ఎక్స్ట్రా తీసుకోలేదు. ఒక్కొక్కరు అలా కావాలనుకున్న వాళ్ళు అలా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదండి ఖర్చుకి. కట్స్ కోసం 2 ఇంచుల్లో హాఫ్ అంటే 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటాను అనమాట. ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కట్స్ అనేవి మనకి చాలా బాగా వస్తాయి. అది నేను ఎలా వచ్చాయి అనేది స్టిచ్చింగ్ వీడియో పెడతాను కదండి, అందులో తెలుస్తుంది మీకు. కట్స్ అనేవి మనం ఇలా కటింగ్ చేసేటప్పుడు ఇలా తీసుకోవడం వల్ల కట్స్ స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట మనకి. ఇలా నెక్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా తీయాలనే చూపిస్తాను. ఇప్పుడు తీయచ్చు కానీ దీనికి నేను తర్వాత తీద్దామనేసి ఆగానమాట. ఇలా చేసిన తర్వాత మనం దీన్ని కటింగ్ అనేది చేసేయాలి. ఇది సరిగా కనిపించట్లేదండి, కనిపించినంత వరకు ఇది అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ 2 ఇంచులు అనేది మనం ఖర్చుకు తీసుకుంటాం కదా, దాంట్లో హాఫ్ ఇంచే తీసుకోవాలండి. కటింగ్స్ దగ్గరికి వచ్చేసరికి 2 ఇంచులు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా నీట్గా అందంగా కటింగ్ అనేది ఇచ్చేయాలి. అలానే మనకి చంక లోతు దగ్గరికి వచ్చేసరికి నేను కటింగ్లో ఫ్రంట్ భాగం దగ్గరికి వచ్చేసరికి 1 సెంటీమీటర్ అనేది కిందకి డౌను చంక లోతు అనేది తీస్తాను. అది నేను మీకు స్టిచ్చింగ్ దగ్గర చూపిస్తాను అనమాట. మనకి నెక్ షోల్డర్స్ దగ్గర కట్ పెట్టానండి నేను. షోల్డర్స్ దగ్గర అంటే బ్యాక్ ఫ్రంట్ వేరు కాకుండా ఉండడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ అనేది వేస్తానమాట. యాక్చువల్గా రివర్స్లో పెట్టినట్లు అనిపించింది కదా, ఎందుకంటే ఇది కింద బార్డర్ వచ్చింది కదా, మనం ఇలా పెడుతుంటే కొంచెం బార్డర్ అనేది ఎక్కువగా కట్ అయిపోతున్నట్లు అనిపించి నేను ఇలా రివర్స్లో వేసాను. నార్మల్గా అయితే మనం లైనింగ్ ఎలా కట్ చేసామో ఫ్యాబ్రిక్ పైన కూడా అలానే వేసుకోవచ్చు అనమాట. అంటే క్లాత్ వర్క్ని ఎందుకు పోగొట్టడం అన్నట్లుగా ఇలా చేశానమాట నేనైతే. ఇలా కటింగ్ వేసిన తర్వాత కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దామండి. హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి నాకు లైనింగ్లో ఇంతే పీస్ మిగిలిందనమాట. వాళ్ళు ఎంత అయితే హ్యాండ్ ఉందో అంత పెట్టేయండి అన్నారు, కానీ
అంత రాలేదు మనకి. ఎంతొస్తే అంతే గదా పెట్టాలి మరి. ఇంతే హ్యాండ్ వచ్చిందనమాట. లైనింగ్ ఇంతే వచ్చింది మిగిలింది. అందుకనేసి నేను ఇంతే లైనింగ్ పెడుతున్నాను. పొడవు ఎంతొస్తే అంతా పెట్టేస్తున్నాననమాట లైనింగ్‌లో. ఇప్పుడు పొడవు మనం చూసాం గదా! అంతొచ్చింది. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ అనమాట. ఎంత పొడవు వచ్చిందో అంత దగ్గర నుంచే రౌండ్ అనేది కూడా నేను తీస్తున్నానండి. అక్కడి నుంచి 2 సెంటీమీటర్లు అనేది ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే పెట్టేశాననమాట. చంకలోతు ఎలా తీయాలంటే కింద రౌండ్ దగ్గర నుంచి పైకి పట్టుకుంటే మనకి చంక లోతు అనేది వచ్చేస్తుందనమాట. ఇది ఆది ప్రకారం చెప్పేది కాబట్టండి. కింద రౌండ్ ఎంతవరకు అయితే తీసామో అంత నుంచి తీసుకుంటే పట్టుకుంటే వచ్చేస్తుంది. అలాగే షోల్డర్ దగ్గర నుంచి మనకి చంక లోతు దగ్గరికి కొంచెం లాగి పెట్టి పట్టుకున్నామంటే కరెక్ట్‌గా చంక లోతు ఎంత ఉంటుందో అనేది వస్తుందనమాట. ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనం ఇలా స్ట్రైట్ లైన్ అనేది తీసేసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవచ్చనమాట ఖర్చు కోసం మనం. అక్కడి నుంచి కింద మనం రౌండ్ ఎంతవరకు లాగామో అక్కడికి డైరెక్ట్‌గా మార్క్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా పావించి ఇది డైరెక్ట్‌గా ఇచ్చేసుకోవచ్చండి. కొలతలతో ఏమి అవసరం లేదు. పైన మాత్రం ఒక సెంటీమీటర్ రెండింటికి ఎదరికి అదే ఫ్రంట్ హ్యాండ్‌కి, బ్యాక్ హ్యాండ్‌కి ఒక సెంటీమీటర్ అనేది షోల్డర్ దగ్గర సమానంగా ఉండాలనమాట. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కొంచెం కర్వ్ కిందకి రావాలి. బ్యాక్ పార్ట్ మనం ఫస్ట్ ఎలా తీసామో అలానే ఉంటుందనమాట. ఇలా ఇది బ్యాక్ పార్ట్. పైన చూడండి ఇక్కడ కరెక్ట్‌గా ఒక ఇంచ్ అనేది సమానంగా ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు ఉండాలనమాట. ఇది ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ మనం కొంచెం లోతు తీస్తున్నా ఇదిగోండి ఇక్కడనమాట. కరెక్ట్‌గా ఒక సెంటీమీటర్ అనేది ఫ్రంట్, బ్యాక్ సమానంగా ఉండాలి. ఇప్పుడు మధ్యలో మనం కట్స్ అనేది ఇచ్చేసుకుందాము. తర్వాత దీన్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కటింగ్ అనేది చేయాలన్నమాట. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని పెట్టానండి. దీనికి బార్డర్ వచ్చింది కదా! ఈ బార్డర్ వచ్చే విధంగా ఫోల్డ్ చేశాననమాట. క్లాత్ అనేది సమానంగా అయితే లేదు కిందన. ఎంత అడ్జస్ట్ చేసినా రావట్లేదు కూడా బార్డర్ ఒకే వైపుకి. జార్జెట్ క్లాత్ వలన అనుకుంటా బహుశా. అందుకనేసి మనం ఏం చేయాలంటే ఇటువంటి క్లాత్‌లకైతే ఫ్యాబ్రిక్ పైన, కింద కూడా కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోండి. అంటే దీనికి లైనింగ్‌కి అటాచ్ చేసేటప్పుడు నీట్‌గా రావడానికి వీలుగా కటింగ్ అనేది చేయాలండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.